హాయ్ అండి అందరికీ. ఉసిరికాయలతో ఈరోజైతే పాచకామల చేయబోతున్నాను. సో వీటిని అయితే కడిగేసుకొని కొంచెం బాయిల్ చేసేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవి చెక్ చేసుకోవాలి, ఒక్కొక్కసారి మగ్గినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నేనైతే కేజీ ఉసిరికాయలు పచ్చడి పెడదామని తీసుకొస్తే అందులో నెక్స్ట్ డేకి కొంచెం పాడయ్యాయి, కలర్ వచ్చింది. వాటిని తీసేసి ఇలా పాచకామల ప్రిపేర్ చేద్దామని వేస్ట్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఉసిరికాయలు వేస్ట్ అవ్వకుండా ఇవి అప్పుడప్పుడు మనం తినడం వల్ల మన నోరు ఎండిపోకుండా, సో నెక్స్ట్ సమ్మర్ సీజనే కాబట్టి దానికి యూజ్ అవుతుంది. సో మగ్గిందండి. సో ఈ స్ట్రక్చర్ అయితే ఓకే. ఇప్పుడు తీసేసుకొని వాటిని దాన్ని బాయిల్ వేసుకోవాలి. బౌల్లో వేసుకున్నాక అది ఆరిన సో కొంచెం చల్లారిన తర్వాతనే మళ్ళీ టచ్ చేయాలండి మనం, అది వేడికి కాకుండా. సో ఒక 10-15 మినిట్స్ ఆగితే అవి చల్లారుతాయి. చల్లారినాక వాటిని డివైడ్ చేసుకోవాలి, గింజలు లేకుండా వాటిని తీసేయాలి గింజలని. సో ఆటోమేటిక్గా పీసెస్ లాగానే డివైడ్ అయిపోతుంది. ఇలా చేసుకున్నాక అందులో కొంచెం సాల్ట్ కలుపుకోవాలి. సో సాల్ట్ మంచిగా కలుపుకోవాలండి. సో సాల్ట్ కలుపుకొని మళ్ళీ అదే వేసేసుకొని దాన్ని ఒక 2-3 డేస్ సన్ రైజ్లో పెట్టేసుకోవాలి. ఎండలో పెట్టేసుకొని వాటిని డ్రై అయ్యేంత వరకు ఉంచేసుకొని, ఇలా డ్రై అవుతుంది, ఇలా వస్తుందండి పీసెస్గా. వీటిని బాక్స్లో స్టోర్ చేసేసుకొని